ధ్యేయంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పొద్దుటూరు పట్టణంలో అన్ని విద్యా సంస్థలు బంధు ఇచ్చి ఇక్కడ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఒక నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఎందుకోసమంటే భారతదేశంలో నేడు జరుగుతున్న పేపర్ లీకేజీల ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ లీకేజ్ ప్రభుత్వాన్ని వెంటనే ఇంటికి సాగనంపాలని, అలాగే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మొదలై దాదాపు నెల అవుతున్నా కూడా పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు ఇంతవరకు పాఠ్య పుస్తకాలు ఇవ్వని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఓటుకు నోటైతే వెనుకబడి తీస్తారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు ఇవ్వరు? అలాగే సాంఘిక సంక్షేమ శాఖలో చదువు విద్యార్థులకు ఎందుకు వాళ్ళ మెటీరియల్ ఇంతవరకు ఇవ్వలేదు? అదే మీ పిల్లలు చదువుతా ఉంటే ఇవ్వకుండా అలా ఉంటారా? అలాగే ఇప్పుడు హాట్ టాపిక్ గా దేశవ్యాప్తంగా నీట్ సమస్య జరుగుతూ ఉంటే ఆ నీట్ పేపర్ను ఒక్కొక్క పేపర్ 30 లక్షలకు ఈ బీజేపీ గవర్నమెంట్ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఆ పేపర్లు అమ్ముకొని లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారిని ఎటువంటి సైతం లెక్క చేయకుండా వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు కష్టపడి లక్షలు వెచ్చించి నెలలు వెచ్చించి కోచింగ్లు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తే ఆ యొక్క ఎగ్జామ్ ఒక పేపర్ 30 లక్షలు అమ్ముకున్న ప్రభుత్వాన్ని వెంటనే సావలంపాలని, వాటి మీద దర్యాప్తు చేసి వెంటనే రీనీట్ అంటే మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టాలని డివైఎఫ్ఐగా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే డిమాండ్స్ పెట్టినామో వాటిని నెరవేర్చాలని తెలియజేస్తా ఉన్నాం. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, కడప జిల్లా.